గ్రీన్ టీ తాగుదామని మా ఆయనైతే గ్రీన్ టీ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చిండు. అది కూడా లిప్టన్ గ్రీన్ టీ. ఒకసారి ఇద్దరం కూర్చొని తాగినాం. నాకైతే హెడ్డేకు, మళ్ళీ వామిటింగ్ సెన్సేషను వికారంగా అయితే ఉండే. మరి అందరు ఎట్లా తాగుతారబ్బా ఇది ఇంతగనం, నాకు ఒక్కసారి తాగినందుకే వామిటింగ్ సెన్సేషన్ వికారంగా ఉంది అని అనిపించింది. ఇక ఇంతమంది తాగుతారు కదా, దీంతో అసలు ఏం బెనిఫిట్స్ అని గూగుల్‌లోని అడిగినా అదైతే ఏమన్నా బెనిఫిట్స్ చూపిస్తుందా? అబ్బబ్బబ్బబ్బబ్బా! చానా బెనిఫిట్స్ చూపిస్తుంది. మళ్ళీ హెయిర్‌కి, ఫేస్‌కి కూడా పెట్టుకుంటారని చెప్పింది. మరి ఫేస్‌కి, హెయిర్‌కి పెట్టుకుంటారని చెప్పిన తర్వాత నా క్రియేటివ్ మైండ్ ఊకుంటదా? మనకసలే క్రియేటివ్ మైండ్ ఎక్కువాయే. ఇగ నేను ఊకోలేక అన్నం వండుతున్న అప్పుడే నా మైండ్‌లోకి ఒకటి ఐడియా అయితే తట్టింది. గంజి అయితే కొంచెం వంపినాను. అదొక గిన్నెలోకి తీసుకొని ఈ గ్రీన్ టీ బ్యాగ్ అయితే అందులో ఏసి కొంచెం సేపు ఉంచిన మంచిగా పచ్చ పచ్చగా అయితే అయింది. మళ్ళీ గూగులోడు ఒక విషయం చెప్పిండు. అమ్మో! ఏందంటే ముందు హెయిర్‌కి పెట్టుకునే ముందు ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. లేదంటే నెత్తంతా గోకుడు పుడతదని చెప్పిండు. వామ్మో! ఇంగ నెత్తంతా గోకుడు పుడితే ఇంకేమన్నుందా? అసలే ఒక్కసారి తాగినందుకే నాకు వామిటింగ్సు, ఇట్లా మొత్తం వికారంగా ఉండే, హెడ్‌ఏక్ వచ్చినుండే. అమ్మో! ఇంక నెత్తి గోకుడు పెడితే ఇంకేమన్నుందా? అసలు ఎండాకాలం బాబోయ్! అని భయమేసి ఇగ నేను ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకున్నా. నాకైతే ఏం కాలే. 15 నిమిషాలు అయిన తర్వాత మంచిగానే ఉండే. ఇగ హమ్మయ్య! ఇంగ నెత్తికి పెట్టుకోవచ్చులే అని నిమ్మలంగా నెత్తికైతే వాముకొని ఒక 15 నిమిషాలు మసాజ్ అయితే ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత మరి దీని బెనిఫిట్స్ ఎట్లుంటాయో నాకు తెలవదు. నేనెప్పుడు ప్రోగ్రెస్ చూడలేదు. చూద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇది వాడు గూగులోడు ఏం చెప్పిండంటే నెత్తికి అట్లనే ఉంచేసుకోవచ్చు అన్నాడు. కానీ ఏడ ఉంచుకుంటామండి, మొత్తం ఆ గ్రీన్ టీ అయితే మొత్తం పొట్టు పొట్టు నెత్తిలోనే ఉంది. ఛీ! ఇగ కడిగేసుకోవాలనుకోని ఇక 15, 20 నిమిషాల తర్వాత కడిగేసుకుందాం అని డిసైడ్ అయినాను. మరి దీని బెనిఫిట్స్ ఎట్లున్నాయో నేను ఒక వారం వాడిన తర్వాత చెప్తాను. వారంకి 2 సార్లు వాడమన్నాడు. ఒక 1 మంత్ వాడి చెప్తాను ఎట్లున్నాయో. మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండ్రు మరి. మంచి మంచి బెనిఫిట్స్ ఉండే హెయిర్ ప్యాక్స్, ఆయిల్స్ తోటి మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ మరి ఉంటాను.